Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. ఈ ఎన్నో సినిమాలు తీశారు. ఈ మౌనం సినిమా అనేది అరవింద్ స్వామి గారు ఉన్నారు. చాలా అందగాడు అప్పట్లోను ఇప్పట్లోను. నగ్మా గారు అసలు బ్యూటిఫుల్ యాక్టర్స్ ని అందరినీ తీసుకున్నారు. మమ్ముట్టి గారు. ఆ సినిమా అన్సక్సెస్ఫుల్ అని అనుకోవడానికి రీజన్స్ ఏమని అంటారు? అంటే ఆ సినిమా మౌన్ అని హిందీలో డబ్బింగ్ అయింది. అది హిందీలో బాగా ఆడింది. అంటే టాప్ 5 ఫిలిమ్స్లో డబ్బింగ్ సినిమా అయినా సరే ఇది బాగా ఆడింది. తెలుగులో ఒక చిన్న ఇది జరిగింది. నగ్మా అని అప్పుడు ఇంకొక విధంగా ఆ అమ్మాయికి నగ్మాకి ఒక 8 ఏళ్ల పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడిని ఎత్తుకున్నాడు అంటే ప్రేక్షకులకి రుచించలేదు. నగ్మా అంటేనే చిన్న చిన్న స్కట్లు వేసుకోవడము, డాన్స్ బాగా షోయింగ్ ఉండేది. అలా కాకుండా ఒక మ్యారీడ్ ఉమెన్, అది 8 ఏళ్ల పిల్లోడు ఇది అనేప్పటికీ అది ఆ విధమైన వేరియేషన్ ని తీసుకోలేకపోయారు. ఆ విధమైన భావం హిందీ ప్రేక్షకులు లేదు. షీఈస్ నాట్ ఫేమస్ ఇన్ హిందీ. అందువల్ల ఆవిడని యాజ్ ఇట్ ఈస్ ఒక క్యారెక్టర్ గానే యాక్సెప్ట్ చేయటం వల్ల అక్కడ బాగా ఆడింది. తర్వాత ఇటు ఇన్ని సినిమాలు ఇలా తీస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఇటు సీరియల్స్ కి ఎందుకు వచ్చారు? నేను సీరియల్స్ అనేవి ముందే చేశాను. నేను చేసిన సీరియల్స్ ఏమిటి అంటే హిమబిందు అని, అది ఒక కల్ట్ సీరియల్. హిమబిందు అనే సీరియల్ వస్తూ ఉంటే ఆఖరికి బాపు గారు కూడా ఆ సీరియల్ ని బ్రహ్మాండంగా మెచ్చుకోవడం జరిగింది. మెచ్చుకున్నారు. బ్రహ్మాండంగా ఉంది ఈ సీరియల్, అది ఇది. ఆ పాట నా మిత్రుడు రాజేశ్వరరావు అని ఆయన రాశారు. ఆ పాట బిందు హిమబిందు అని పాట రాగానే అందరూ బుధవారం పూట వెళ్ళి, అప్పుడు ఓన్లీ దూరదర్శన్ ఉండేది కదా, ఆ దూరదర్శన్లో చూస్తారు. మీకు హిమబిందు అనే పేరు ఎంత సక్సెస్ అయిందంటే చాలా బోర్డులు కూడా హిమబిందు పేరు మీద బోర్డులు వెలిసినాయి. తర్వాత ఏమో చాలా మంది పిల్లలకి వాళ్ళ హిమబిందు అని పేరు పెట్టుకున్నారు. సో ఇట్లో తర్వాత ఇంకోటి చేశాను, బాగా కామెడీ సీరియల్. బాగా అది మిస్టర్ బ్రహ్మానందం అనే కామెడీ సీరియల్ చేశాను. అంతకు ముందు అసలు నేను స్త్రీ అనే ఒక డాక్యుమెంటరీ చేశాను. అది మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఏపీఎఫ్డిసి వాళ్ళే అది కొనటం జరిగింది. స్త్రీ డాక్యుమెంటరీతోనే నా ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ స్త్రీ అనే డాక్యుమెంటరీ ఏమిటంటే తరతరాలుగా స్త్రీ ఏ విధమైన దోపిడీకి గురైంది, స్త్రీ మీద దోపిడీ ఏ విధంగా సాగుతుంది అని చాలా ఇష్టపడి జగ్గయ్య గారు దానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది ఎంత ఏపీఎఫ్డిసి వాళ్ళు చాలా ఎక్కువ ప్రింట్లు కొనుక్కోవడం జరిగింది. వాళ్ళ ఇయర్లీ రిపోర్ట్లో మేనేజింగ్ డైరెక్టర్ గారు దీని మీద చాలా గొప్పగా ఈ డాక్యుమెంటరీ, ఇలాంటి సామాజిక ప్రయోజనం ఉన్న ఇలాంటి డాక్యుమెంటరీలు చాలా అవసరం అని దాని గురించి ఎక్కువగా మాట్లాడటం కూడా జరిగింది. ఆ రిపోర్ట్లో కూడా అది ఉంది. ఆ స్త్రీ డాక్యుమెంటరీ తర్వాతే హిమబిందు ఇలాంటి సినిమాలు ఇవన్నీ చేయటం జరిగింది. మిస్టర్ బ్రహ్మానందం అనే కామెడీ సీరియల్ ఇవి చేశాను. తర్వాత నేను చాలా యాడ్ ఫిల్మ్స్, చిన్న షార్ట్ ఫిల్మ్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వాటికి చాలా షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు మీకు ఆ సినిమాలో అంకురం సినిమా అవార్డులు ఒక లెక్క అయితే, ఇట్లు అమ్మ దీనికి సంబంధించి వచ్చిన అవార్డులు, వచ్చిన విమర్శలు కావచ్చు, అభినందనలు కావచ్చు, వీటిని ఏ విధంగా తీసుకుంటారు మీరు? విషయం ఏమిటి అంటే ఇట్లు అమ్మ అని ప్రొడ్యూసర్ గారు డైరెక్ట్గా ఓటీటీకి ఇచ్చారు. ఓటీటీ వాళ్ళు వెంటనే అది తీసేసుకున్నారు. సోనీ లైవ్లో ఇట్లు అమ్మ ఉంది. ఇట్లు అమ్మ రిలీజ్ అయిన తర్వాత దాదాపు 75 అవార్డులు, 76 అవార్డులు వచ్చాయి. 75 ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్గా చాలా అవార్డ్స్ వచ్చాయి. కానీ ఒకటేమిటి అంటే మన అవార్డ్స్ అవన్నీ అదే ఇక్కడ కంటే అక్కడి నుంచి వచ్చిన రివ్యూలు అవన్నీ చూస్తే దాంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే ఇదే, ఇక అంకురంలో ఏ విధమైన పాయింట్ ఉందో అలాంటి పాయింటే ఇక్కడ. ఒక స్త్రీ, ఒక బిడ్డను పోగొట్టుకున్న స్త్రీ, కేవలం తన బిడ్డ తన ప్రపంచం అనుకుంటున్న స్త్రీ
ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ నా బిడ్డలే అనుకునే ఒక యూనివర్సల్ మదర్హుడ్ని సంతరించుకోవటం అనేది ఆ సినిమాలో ముఖ్య అంశం. సో ఇది చాలా ఆనందించాల్సిన విషయం. అప్పట్లోనే మీరు ఆడవారి గురించి అంత ఆలోచించి అలా సినిమాలు తీశారు ఆ వేలో అంటే. సో అంటే ఒకటి ఏమిటంటే ఇవాళకి కూడా స్త్రీని తన తోటి వ్యక్తిగా తనతో పాటు ప్రపంచంలో అడుగులు వేయవలసిన వ్యక్తి కింద భావించటం పురుష ప్రపంచం భావించటల్లా. అంటే ఒక విధంగా స్త్రీలు తక్కువగా చూడబడుతున్నారు. డిస్క్రిమినేషన్ అనేది అన్ని విషయాల్లోనూ ఉంది. కులాల్లోనూ, మతాల్లోనూ, ప్రాంతాల్లోనూ, భాషల్లోనూ, అన్నిట్లోనూ ఉంది ఈ అంతరాలు. ఆ అంతరాలు అనే దానికి నేను వ్యతిరేకం. అంతరాలు ఉండకూడదు, ఒక బ్రహ్మాండమైన సమసమాజం ఉండాలి అనే అభిప్రాయం ఉన్నవాడిని. ఆ అభిప్రాయంతోనే నేను సినిమాలు తీయటం అనేది ఉంటుంది. దాంట్లో మన హృదయాన్ని హత్తుకునే సంఘటనలు, భావావేశం పూర్తిగా ఉంటుంది. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videosకి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.